శ్రీమతే నమః. ఈ వీడియో ప్రస్తుతం అందరికీ కావాల్సిన వీడియో చివరికి వచ్చేసరికి నిజమే కదా అమ్మో అని అనిపిస్తుంది. సాక్షాత్తు యమధర్మరాజు గారు చెప్పారనమాట ఈ విషయాన్ని. వీడియోలోకి వెళ్లే ముందు మన ఇష్టదైవాన్ని స్మరణ చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అయిపోయిన తర్వాత కూడా మీరు మీ జీవితంలో ఇలాంటి సంఘటన ఏదైనా ఎదుర్కొన్నారా అది కూడా కామెంట్ చేయండి. ఒకసారి ఒక ధర్మాత్ముడైన రాజుగారు అన్నదానం చేస్తున్నారు. ఆయనకి ప్రతిరోజు సాధువులకి పండితులకి అన్నదానం చేయటం అలవాటు అనమాట. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా అన్నదానం చేస్తున్నారు. ఆరు బయట చేస్తున్నారు అనమాట. వంటలు అవన్నీ వండుతున్నారు. వండుతుంటే పైనుంచి ఒక గరద్ద ఎగురుకుంటూ వెళ్తుంది. దాని నోటికి ఒక పాము ఉంది. అలా వెళ్ళిపోతూ ఉంటే పాము ఎక్కడ జారిపోతుందో అని గద్ద ఏం చేస్తుందంటే ఆ పామును చాలా గట్టిగా పట్టుకుంటుంది. ప్రాణభయంతో పాము తన నోటి నుంచి విషం చిమ్ముతుంది. ఆ విషం వచ్చి అక్కడ వంటలు చేస్తున్నారు కదా, ఆ వంట చేస్తున్న ఒక వంట పాత్రలో పడింది. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆ పైనుంచి ఆ గద్ద వెళ్ళిపోతూ ఉంటే కింద విషం పడిందని ఎవరికి తెలుస్తుంది? ఆ వంట చేసే వాళ్ళకి తెలియదు, రాజుగారికి తెలియదు, అన్న ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. సరే, భోజనాలు వడ్డించేశారు. మొట్టమొదట ఒక బ్రాహ్మణుడికి వడ్డించారు. పాపం అతను ఇలా నోట్లో పెట్టుకోగానే నురగలు కక్కుకుని పడిపోయాడు. అందరికీ భయం వేసింది, ఏంటి ఇలా జరిగింది అని. అసలు జరిగిన విషయం ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఇతను నురగలు కక్కుకుని పడిపోయాడో మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. రాజుగారు బాధపడ్డారు. అయ్యో, నేనేమి తప్పు చేయలేదు కదా, ఎందుకు ఇలా జరిగింది, నా వల్ల ఒకరి ప్రాణం పోయింది అని రాజుగారు బాధపడ్డారు. ఆ వంటవాడేమో నేను చేసిన దానిలో ఏదైనా లోపం ఉందా అని చెప్పి వంటవాడు బాధపడ్డాడు. సరే, ఇదంతా యమలోకంలో ఉన్న యమధర్మరాజు గారికి చిత్రగుప్తుడికి తెలుస్తుంది కదా. చిత్రగుప్తుడు మనం చేసిన ప్రతి పనిని రికార్డ్ చేసేస్తూ ఉంటారు. మనం ఏ మాట మాట్లాడినా, మనం మంచి చేసినా చెడు చేసినా రికార్డ్ అయిపోతూ ఉంటుంది కదా. చాలా అలా రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఒక సందిగ్ధం వచ్చింది. ఈ పాపం ఎవరి ఖాతాలో వెయ్యాలి? ఈ బ్రాహ్మణుడు చనిపోయాడు కదా, ఈ పాపం ఎవరి ఖాతాలో వెయ్యాలి? రాజుగారి ఖాతాలో వేద్దామా అని అనుకుంటే రాజుగారేమో పాపం ఇంకొకరు భోజనం చేస్తారు, ఆకలితో ఉన్నారు కదా అని ఆయన మంచి మనసుతో భోజనం పెడుతున్నారు. పోనీ వంటవాడి ఖాతాలో వేద్దామా అంటే వంటవాడికి ఏం తెలుసు? రాజుగారు చెప్పారు, వండి పెట్టారు, అందులో అతను ఏమీ విషయం కలపలేదు. పోనీ గ్రద్ద అకౌంట్ లో వేసేద్దామా అంటే గ్రద్ద తన ఆహారమైన పామును పట్టుకుని వెళ్తోంది. పోనీ పాము అకౌంట్ లో వేసేద్దామా అంటే పాము ప్రాణభయంతో తనని తాను రక్షించుకోవటం కోసం విషం చిమ్మింది. ఏం చెయ్యాలి? సరే, ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేశారనమాట. మర్నాడు కొంతమంది పండితులేమో ఎక్కడెక్కడైనా అన్నదానం జరుగుతోందని చెప్పి అదే ఊరికి వస్తారు. అక్కడ ఒక స్త్రీని అడుగుతారనమాట, మాకు ఆకలేస్తోంది, ఇక్కడెక్కడో రాజుగారు అన్నదానం చేస్తున్నట్టు కదా, మీకు తెలుసా, వివరాలు మాకు చెప్పండి అని. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఓహో అలాగా, నిజమే, మా రాజుగారు అన్నదానం చేస్తున్నారు, కానీ జాగ్రత్త అండోయ్, నిన్న అన్నదానం చేసేటప్పుడు విషం కలిపి పెట్టేశారు, ఆ రాజుగారికి బ్రాహ్మణులు అంటే పడదుట, అందుకని ఒక బ్రాహ్మణుడు ప్రాణాలు పోయాయి, మీరు చూసుకుని వెళ్ళండి అంది. అంతే, క్షణం కూడా ఆగకుండా యమధర్మరాజు గారు అంటారు చిత్రగుప్తుడితోటి, వేసేయ్ ఆవిడ అకౌంట్లో ఆ పాపాన్ని అంటారు. చిత్రగుప్తుడు అంటాడు, అదేంటో వాళ్ళందరినీ వదిలేసి ఈ అమ్మాయి అకౌంట్ లో వేయమంటావేంటి, అక్కడ జరిగిన దానికి ఈవిడికి సంబంధం ఏంటి అని అడుగుతాడు చిత్రగుప్తుడు. అప్పుడు యమధర్మరాజు గారు చెప్తారు, వాళ్ళందరూ వాళ్ళకి కావాలని ఏం చేయలేదు, వాళ్ళకి అసలు తెలియదు ఇలా జరిగిందని కూడా, వాళ్ళెవ్వరూ ఉద్దేశపూర్వకంగా చేయలేదు. కానీ ఈ అమ్మాయిని చూసావు, కావాలని ఇంకొకరి మీద బురద జల్లి, పాపం రాజుగారు ఏమన్నా కావాల్సి విషం పెట్టి చంపారా? లేదు కదా. కానీ ఏం చేసింది ఈ అమ్మాయి? విషం పెట్టి చంపేస్తున్నారని చెప్పి ఒక అపవాదుని వేసింది. తనకి తెలియకపోయినా తను ఏదో సాధించేయాలనుకుని, తన ఈగోని సాటిస్ఫై చేసుకోవాలనుకుని వాళ్ళని బాధ పెట్టడానికి, వాళ్ళనేమో భయపెట్టడానికి అబద్ధం చెప్పింది. అందుకే ఆ అమ్మాయి అకౌంట్ లోనే వేసే అని చెప్పి యమధర్మరాజు గారు ఇంకో మాట అంటారు. ఇక్కడ ఆ అమ్మాయికి 2 అకౌంట్స్, ఒకటి ఏంటంటే తను చేసిన అకౌంట్ పాపం ఉంటుంది అది, ఇంకొకటి ఏంటంటే రాజుగారిని నిందించింది కదా అనవసరంగా, ఆ రాజుగారు తెలిసి తెలియక ఏవైనా పాపాలు చేస్తే ఆ పాపం ఈ అకౌంట్ కూడా ఆ అమ్మాయి అకౌంట్ లోనే పడిపోతుంది, కాబట్టి వేసే అంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి చెప్పండి? మనకి తెలియకుండా, మనం ఒక వ్యక్తి గురించి మనకి ఏమీ తెలియదు,
కానీ ఆ వ్యక్తిని నిందించి ఏదో సమాజంలో ఆ వ్యక్తిని కించపరచడానికో లేదు అంటే ఆ వ్యక్తిని కిందకి లాగేయడానికో మనం బురద జల్లేసాము అని అనుకోండి. ఇప్పుడు మనం హాయిగా బురద జల్లేస్తాం, కానీ మనకి తెలియని విషయం ఏంటంటే అది వచ్చి మన మీదే పడుతుంది. మనశ్శాంతి ఉండదు. ఖచ్చితంగా మనం చేసిన దానికి అనుభవిస్తాము అంటారు చూసారా. ఇప్పుడు అక్కడ జరిగిందేంటి, మనం చేసిన తప్పైనా మనం చేసిన మంచి అయినా సరే ప్రకృతిలోకి వేసేసిన తర్వాత అబ్బాయి ఇంకెవరికీ తెలియదు అని అనుకుంటాం, కానీ ప్రకృతి రికార్డ్ చేసేస్తుంది. నువ్వు మాట్లాడిన మంచి మాట రికార్డ్ చేస్తుంది, నువ్వు మాట్లాడిన చెడు మాటలు, నువ్వు చేసిన చెడు పనులు కూడా రికార్డ్ చేసేస్తుంది. ఎవ్వరూ చూడట్లేదు అని అనుకోవటం మన మూర్ఖత్వం. ఎవరికీ తెలియదు కదా నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నాను అని అనుకోవటం ఎంత మూర్ఖత్వము అంటే యమధర్మరాజు గారు చెప్పారు కదా, ఎవ్వరూ చూడకపోవచ్చు కానీ మనల్ని పట్టుకుపోయేవాడు ఒకడు ఉంటాడు చూసారా, అక్కడ అకౌంట్ అంతా రాసి పెట్టేసే ఉంటారు. ఈ రోజు ఇంకొకరి మీద బురద జల్లేసి తాత్కాలికంగా వాళ్ళని మనం నిందించవచ్చు, వాళ్ళ పరువు తీసేయచ్చు, అలా తీసేసామని మనం సంతోషించవచ్చు. కానీ నిజం ఎప్పటికీ అలాగే ఉండిపోదు. ఏదో ఒక రోజు బయటికి వస్తుంది. ఏ సమాజం అయితే వాళ్ళని గౌరవించాలి అనే అబద్ధాలు చెప్తూ ఇంకొకరి మీద బురద జల్లారో అదే సమాజం చీ అని చీ కొడుతుంది. అదొక్కటేనా పాపం? ఎంత పాపం మూట కట్టుకుంటాం. ఇది నేను చెప్పిందే కాదు, మనకి హితోపదేశంలో వస్తుంది అత్యద్భుతమైన కథ. ఇది ఇప్పుడు మనకి ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అన్వయించుకుంటే ఒకసారి ఆలోచించండి. ఇంకొక వ్యక్తి గురించి మనకి ఏమీ తెలియదు, కానీ తెలిసినట్లు వ్యక్తిగతంగా దోషం చేస్తూ వాళ్ళ మీద బురద జల్లితే అంతకి అంతా వెనక్కి వచ్చేస్తుంది. మనశ్శాంతి అంటూ ఉండదు. మనం ఎదుటివాడికి ఏదైతే చేశామో అంతకి 1000 రెట్లు మనకి తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకి అనవసరంగా ఒక విషయం తెలియనప్పుడు ఎవరిని నిందించద్దు, వ్యక్తిగత దూషణ చెయ్యొద్దు. మనం నోటితో చేసుకునే పాపాలు చాలా ఉంటాయి. ఈ చేతులతోటి కాళ్ళతోటి చేసే పాపం కంటే నోటితో చేసే పాపమే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇదే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది పెట్టుకోకపోతే అది ఎప్పుడో మూసుకుపోతుంది.